ఇశ్రాయేలు ప్రజలు తాము అబ్రహాము సంతతి అని, కేవలం అబ్రహాము సంతతి అయిన యూదులకు మాత్రమే రక్షణ లభిస్తుంది అని నమ్మేవారు. సీనాయి ఒప్పందం ద్వారా దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు మాత్రమే ధర్మశాస్త్రం ఇచ్చారు అని, అన్యులకు ఈ రక్షణ ప్రణాళిక ఒడంబడికలో భాగము లేనే లేదు అని గట్టిగా నమ్ముతూ ఉండేవారు. అయితే వారు ధర్మశాస్త్రాన్ని కూడా ధిక్కరించారు. దానితో బాబిలోనియా బానిసత్వంలోనికి వెళ్ళిపోయారు. వారు దేవుడు యూదులకే కాదు అన్యులు కూడా దేవుడే అనే విషయాన్ని మర్చిపోయారు. అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానాన్ని కూడా పూర్తిగా మర్చిపోయారు. దేవుడు అబ్రహామును పిలిచి, ఆకాశం వైపు చూడము, నక్షత్రాలను లెక్కపెట్టము, నీ సంతతి కూడా అలాగే అగును అని చెప్పారు. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. ఆ నమ్మకాన్ని బట్టే దేవుడు అబ్రహాముని నీతిమంతుడుగా ఎంచారు. కాబట్టి విశ్వాసం గల వారందరూ అబ్రహాము యొక్క నిజమైన సంతతిగా కొనసాగుతూ ఉన్నారు. విశ్వాసం వల్ల అన్యజనులను కూడా నీతిమంతులుగా దేవుడు చేశారు. అబ్రహాము విశ్వసించాడు కాబట్టే దీవించబడ్డాడు. అందువల్లే విశ్వాసం కలిగిన వారందరూ కూడా దీవించబడుతూ ఉన్నారు. దేవుడు అబ్రహాముకి వసికిన దీవెనలే క్రీస్తు ప్రభుని విశ్వసించే అన్యులకు కూడా అందుతూ ఉన్నాయి. అయితే పరిశుద్ధ గ్రంథం ఇలా చెప్తూ ఉంది, నీతిమంతులు భక్తి విశ్వాసం వల్ల జీవిస్తారు అని తెలియచేస్తూ ఉంది. ఈ అన్యులైనటువంటి ముగ్గురు రాజులు ఏ విధంగా అయితే క్రీస్తు ప్రభు వద్దకు వచ్చి దేవుడు ప్రసాదించే రక్షణలో భాగస్థులయ్యారో, అదే విధంగా క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్క అన్యులు కూడా రక్షించబడతారు అని పరిశుద్ధ గ్రంథం చెప్తూ ఉంది. అందువల్లే పునీత పేతురు గారు కూడా ఇలా చెప్తూ ఉన్నారు, దేవుడు ఎట్టి పక్షపాతము లేక అందరినీ సమదృష్టితో చూచనని నేనిప్పుడు గ్రహించితిని. దేవునికి భయపడుతూ సత్ప్రవర్తన కలవాడు ఏ జాతి వాడైనా ఏ మతము వాడైనా దేవునికి అంగీకార యోగ్యుడే అని అపోస్తల కార్యంలో చెప్తూ ఉన్నారు. కాబట్టి రక్షణ అనేది యూదులకి క్రైస్తవులకి కొంతమందికి మాత్రమే కాదు, అందరికీ, ముఖ్యంగా అన్యులకు కూడా క్రీస్తు ప్రభు రక్షణ లభిస్తుంది. యేసే నిజమైన దేవుడు, యేసే నిజమైన రక్షకుడు అని ఎవరైతే విశ్వసిస్తారో వారందరూ క్రీస్తు ప్రభు ఇచ్చే రక్షణలో భాగస్తులే. అయితే ఆనాడు నక్షత్రం ముగ్గురు రాజులకి ఎలా సహాయపడిందో, ఆ ముగ్గురు రాజులు నక్షత్రం యొక్క సహాయంతో క్రీస్తు ప్రభు చెంతకు వచ్చి క్రీస్తు ప్రభుని ఎలా ఆరాధించారో, అలాగే మనము కూడా ఆ నక్షత్రం వలె ఇతరులకు సహాయపడాలి. మన జీవితాలు ఇతరులకి బైబుల్ అవ్వాలి. మనలను చూసి ఇతరులు కూడా క్రైస్తవులుగా మారాలి. మన సక్రమైన జీవితం ద్వారా ఈ క్రిస్మస్కి మన పక్కలున్న మన అన్యులు కూడా క్రీస్తు ప్రభుని తెలుసుకునేలా మన జీవితాలను చక్కదిద్దుకోవాలి. కాబట్టి ఈ క్రిస్మస్కి క్రీస్తు ప్రభు ఇచ్చే రక్షణ భాగ్యం కొందరిది కాదు అందరిది అని మన జీవితాల ద్వారా మరి నలుగురిని మార్చి ఈ రక్షణలో ప్రతి ఒక్కరిని భాగస్తుల్ని చేద్దాం.